హలో అండ్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇట్ ఈస్ రిలేటెడ్ టు పాలిటీ. అది గ్రూప్ 1 మెయిన్స్కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 2 కూడా యూజ్ అయ్యేటువంటి ఆర్టికల్ ఇది. రెస్క్యూయింగ్ గ్రేస్ ఫ్రమ్ డిస్గ్రేస్. ఆథర్ వచ్చేసి గోపాలకృష్ణ గాంధీ ఈజ్ ఎ ఫార్మర్ గవర్నర్ అండ్ గ్రాండ్ సన్ ఆఫ్ మహాత్మా గాంధీ. దీని యొక్క ఆర్టికల్ నేపథ్యం ఏంటంటే, Ravi, the Tamil Nadu governor, recently has refused to read out the speech given by the Council of Ministers, stating that he shall not read out such speech on the moral and factual grounds because it contains misinformation అని చెప్పేసి అన్నాడు. అతను తప్పుడు సమాచారం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా అలిగేషన్స్ ఉన్నాయి స్పీచ్లో. ఐ షల్ నాట్ రీడ్ సచ్ కైండ్ ఆఫ్ స్పీచెస్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఫాల్స్ ఎలిగేషన్స్. కాబట్టి ఐఎమ్ వాకింగ్ అవుట్ అని చెప్పేసి అతను వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అసెంబ్లీ నుంచి. అండ్ ఈ బ్యాక్ డ్రాప్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద గవర్నర్ ఆర్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ది కస్టమరీ స్పీచెస్? We know that the president is a ceremonial head of the state when it comes to the Indian Federation, and the governor is the ceremonial or nominal head of the state when it comes to the state governments. The speech, whatever the speech read out by the governor and president in the assembly or in the parliament as the case may be, is not written by themselves. The president does not write the speech and the governor does not write the speech. However, they have right to suggest some modification to the speech that is given by the Council of Ministers. ఇక్కడ స్పీచ్ గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు సొంతంగా రాసిన స్పీచ్ని వాళ్ళు ఎప్పుడు కూడా చదవరు. ఆ స్పీచ్ ఏదైతే ఉంటుందో అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టరు, హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ కేస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, వాళ్ళు ప్రిపేర్ ఇచ్చినటువంటి స్పీచ్ని వాళ్ళు చదువుతారు. కానీ దే కెన్ సజెస్ట్ సమ్ మోడిఫికేషన్స్ మాత్రం సజెస్ట్ చేయొచ్చు, కానీ దే డు నాట్ ప్రిపేర్ దిస్ స్పీచ్. అండ్ వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ సచ్ స్పీచ్, ఫర్ సచ్ కస్టమరీ స్పీచ్కి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? ఆర్టికల్ 87 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గివ్స్ ద పవర్స్ టు ద ప్రెసిడెంట్ టు అడ్రస్ the first session of parliament formed immediately after elections. Every elections తర్వాత parliament joint sitting ఉంటుంది. After the new Lok Sabha has been formed, parliament joint sitting ఉంటుంది immediately after elections, and the president addresses that session. And president also addresses every first session of the first year. అంటే ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము కూడా పార్లమెంట్ జాయింట్ సిట్టింగ్ని ఫస్ట్ జాయింట్ సిట్టింగ్ని ద ప్రెసిడెంట్ అడ్రసెస్ అకార్డింగ్ టు ది ఆర్టికల్ 87. అంటే 5 years ఉంటే 5 years ఫస్ట్ సెషన్కి ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ సెషన్కి ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తాడు, అదొకటి. అండ్ న్యూ లోక్సభ ఫామ్ అయిన తర్వాత అడ్రస్ చేసేది ఒకటి. ఈ రెండు ఉన్నాయి ఆర్టికల్ 87 కింద. అలాగే సిమిలర్ ఆర్టికల్ 176 కూడా సిమిలర్ పవర్స్ ఉన్నాయి గవర్నర్కి. ఇమ్మీడియట్గా ఫస్ట్ అసెంబ్లీ ఫామ్ అయినప్పుడు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్కి అడ్రస్ చేస్తాడు గవర్నర్. ఇక్కడ అండర్ ఆర్టికల్ 176. ఇక్కడ మనం ఇంతకుముందుగా చెప్పుకున్నట్టు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ దే డు నాట్ ప్రిపేర్ ద స్పీచ్. మరి వాట్ హ్యాపెండ్ ఇయర్? ఎక్కడి నుంచి మనం ఈ ప్రాక్టీస్ని మనం తీసుకున్నాం? ఎక్కడి నుంచి తీసుకున్నాం? జనరల్గా అంటే మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాం. వాట్ ఎవర్ వీ హ్యావ్ టేకెన్ మెజారిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ట్రెడిషన్స్ అండ్ కన్వెన్షన్స్ ఫ్రమ్ ది బ్రిటన్లో ఎవరు ఉంటారంటే దేర్ వీ హ్యావ్ ఎ మోనార్క్, కింగ్ ఉంటాడు, మోనార్క్ ఉంటాడు. అక్కడ కూడా సేమ్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. క్యాబినెట్ ప్రిపేర్ చేసిన స్పీచ్ని ఈ మోనార్క్ సేమ్ మన ప్రెసిడెంట్ లాగానే అక్కడున్న పార్లమెంట్ని అడ్రస్ చేస్తాడు. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీచ్ డెలివర్డ్ బై ద మోనార్క్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ ద స్పీచ్ గివెన్ బై అవర్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ అంటే వీ హ్యావ్ ఎ స్టార్క్ డిఫరెన్స్ బిట్వీన్, దో వీ హ్యావ్ అడాప్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఫ్రమ్ ద బ్రిటన్, we have a stark difference between the speech given by the monarch and speech given by the president and governor. ఏం డిఫరెన్సెస్ ఉంది, ఏముంటుంది అంటే మనం ఇప్పుడు చాలా రోజుల నుంచి పాటిస్తున్నటువంటి విషయాల్లో ఈ స్పీచ్ జనరల్లీ విల్ కంటైన్ ఎజెండా అండ్ లెజిస్లేటివ్ బిజినెస్
achievements of the present government and discrediting the previous opposition governments. The governor speech కానీ president speech కానీ ఏముంటుంది, agenda for the upcoming days and legislative business, how the business has to take place, and achievements. Sometimes these achievements, generally this speech is prepared by the council of ministers కాబట్టి ఈ అచీవ్మెంట్స్ నార్మల్లీ ఎగ్జాజరేట్ చేయబడి ఉంటాయి. అంటే చేసింది ఘోరంత అయితే కొండంత చెప్పుకునేటట్టు ఈ అచీవ్మెంట్స్ని కూడా స్పీచ్లో ఇంక్లూడ్ చేస్తాడు. అండ్ డిస్క్రెడిటింగ్ ది అపోజిషన్ని బ్లేమ్ చేస్తారు అండ్ ఫర్ నాట్ డూయింగ్ ది ఎనఫ్ అని చెప్పేసి వాళ్ళు అపోజిషన్ని డిస్క్రెడిట్ చేసేటువంటి కంటెంట్స్ని కూడా ఈ స్పీచెస్ జనరల్లీ విల్ కంటైన్ ది స్పీచెస్. కానీ బ్రిటన్లో వచ్చేసి ఓన్లీ ఈ రెండే ఉంటాయి, ఎజెండా అండ్ లెజిస్లేటివ్ బిజినెస్కే స్టిక్ అయి ఉంటుంది మోనార్క్ స్పీచ్. కాబట్టి ఇక్కడ ఆథర్ సజెషన్ ఏంటంటే వీ ఆల్సో హ్యావ్ టు ఫాలో దిస్ బ్రిటన్ ట్రెడిషన్ ఆఫ్ హ్యావింగ్ ఓన్లీ ఎజెండా అండ్ లెజిస్లేటివ్ బిజినెస్ సో దట్ వీ కెన్ ప్రొటెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ప్రెసిడెంట్. అండ్ ఓవరాల్గా మన ఫెడరేషన్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు అడాప్ట్ దిస్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ ఒపీనియన్. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో వచ్చేసి ఆర్టికల్ 87, ఆర్టికల్ 176 ఇది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్స్కి వచ్చినప్పుడు చాలా ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, రోల్ ఆఫ్ గవర్నర్, కాంట్రవర్షియల్ రోల్ ఆఫ్ గవర్నర్స్ అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు చర్చిస్తున్నటువంటి అన్నిటితోటి ఒక కాంప్రహెన్సివ్ ఆన్సర్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ద కాంట్రవర్షియల్ రోల్ ఆఫ్ గవర్నర్కి సంబంధించి చాలా ఇన్స్టాన్సెస్ ఉన్నాయి ఈ మధ్యలో జరిగినటువంటివి. వాటిని మనం చేస్తూ అన్నింటినీ ఒక దగ్గర తీసుకొస్తూ కాంప్రహెన్సివ్ ఆన్సర్ మెయిన్స్కి ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిలిమ్స్కి వచ్చి ఈ ఆర్టికల్లో వచ్చినట్టయితే మనకు ఆర్టికల్ 87, ఆర్టికల్ 176 అలా రైట్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్ ఇది వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్లో సొసైటీ పేపర్లో ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ పేపర్ 3లో వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ సెక్షన్ 1లో వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, వల్నరబుల్ గ్రూప్స్ ఉమెన్ అండ్ పాలసీస్ ఫర్ ఉమెన్ దానికి సంబంధించి మెయిన్స్ ఓరియంటెడ్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది ఈ ఆర్టికల్ నుంచి. మెయిన్స్ ఓరియంటెడ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్కు ఉపయోగపడుతుంది ఈ ఆర్టికల్. ఆర్టికల్లో ఉన్నటువంటిది ఏంటిది, వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అంటే ఏ డిమాండ్ దట్ కుడ్ హ్యాంపర్ జెండర్ ఈక్వాలిటీ. ఆథర్ వచ్చేసి దామిని చోప్రా ఈజ్ అన్ యాక్టర్ అండ్ హ్యుమానిటేరియన్. ఇక్కడ ఇదంతా కూడా ఈ ఆర్టికల్ అంతా కూడా మెనిస్ట్రేషన్ అనేటువంటి దాని చుట్టూ తిరుగుతున్నటువంటిది. వాట్ ఈజ్ మెనిస్ట్రేషన్ అనేటువంటిది ఎస్టర్డే వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ స్టెమ్ సెల్స్ దాని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మెనిస్ట్రేషన్ గురించి మనం డిస్కస్ చేసినాం. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా దట్ అకర్స్ ఇన్ ద ఉమెన్ రైట్ ఫ్రమ్ అటైనింగ్ ద అడాలసెన్స్ ఏజ్. ఉమెన్లో ఇది స్టార్ట్ అవుతుంది మెనిస్ట్రల్ సైకిల్. సమ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అండ్ అదర్ టిష్యూస్ ఆర్ షెడింగ్ అవుట్ ఆఫ్ ది ఉమెన్ సర్విక్స్ త్రూ హర్ రిప్రొడక్టివ్ సిస్టమ్. బయటికి కొంచెం బ్లడ్, అదర్ సర్వైకల్ కంటెంట్స్ బయటికి పంపించడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ చైల్డ్ బర్త్. అవునా, మేకింగ్ అప్ చైల్డ్ అనే దానికోసం అనేటువంటిది ఇది అవసరం. మెనిస్ట్రల్ సైకిల్ అనేటువంటిది పిల్లలు పుట్టడానికి ఇది అవసరం చైల్డ్ బర్త్ కోసం. అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ మెనిస్ట్రల్ సైకిల్ అనేది ఎవ్రీ మంత్ ఉమెన్ యొక్క బాడీ చైల్డ్ బర్త్ కోసం, చైల్డ్ని నరిష్ చేయడం కోసం రెడీ అయ్యేటువంటి ప్రాసెస్లో భాగంగా జరిగేటువంటిది మెనిస్ట్రేషన్. ఈ మెనిస్ట్రేషన్, డ్యూరింగ్ మెనిస్ట్రేషన్ ఏమవుతుందంటే ది ఉమెన్ ఫేస్ సెవరల్ డిఫికల్టీస్. వాళ్ళకు చాలా డిఫికల్టీస్ని వాళ్ళు ఫేస్ చేస్తారు, లైక్ సైకలాజికల్ అండ్ ఫిజియోలాజికల్, ఎమోషనల్, అండ్ దే ఆల్సో ఎక్స్పీరియన్స్ మూడ్ స్వింగ్స్. రకరకాలుగా వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. సమ్టైమ్స్ ఈవెన్ స్టమక్ పెయిన్స్ ఆర్ స్టమక్ ఏక్స్ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు డ్యూరింగ్ దిస్ మెనిస్ట్రేషన్ పీరియడ్. కాబట్టి ఇప్పుడు ఒక డిమాండ్ వచ్చింది, సమ్ ఆఫ్ ది ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఆర్ డిమాండింగ్ ఫర్ పెయిడ్ లీవ్ డ్యూరింగ్ మెనిస్ట్రేషన్. పెయిడ్ లీవ్ కావాలి అంటున్నారు. పెయిడ్ లీవ్ అంటే లైక్ మెటర్నిటీ లీవ్, ఎవ్రీ మంత్ వీఆర్ అండర్గోయింగ్ దిస్ మెనిస్ట్రల్ సైకిల్ wherein we face several difficulties during that cycle. At least we need 2 to 3 leaves for every month. Those leaves must be paid leaves అని అంటున్నారు. ఎందుకంటే వీఆర్ ఫేసింగ్ దీస్ డిఫికల్టీస్ కాబట్టి, ఫిజియలాజికల్, సైకలాజికల్ మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి కాబట్టి మాకు ఇది కావాలి అని చెప్పేసి అంటున్నారు, పెయిడ్ లీవ్ కావాలని. బట్ ఆథర్ ఈజ్ అగెనెస్ట్ టు దిస్ నోషన్ ఆఫ్ అవైలింగ్ పెయిడ్ లీవ్. పెయిడ్ లీవ్ అనే దానికి ఆథరు అగెనెస్ట్గా ఉన్నారు. వై షీ ఈజ్ అగెనెస్ట్ టు ది పెయిడ్ లీవ్ అనేటువంటి కాన్సెప్ట్. ఈమె ఏమంటుంది, ఆథర్ ఏమంటుంది అంటే ఏ డిమాండ్ దట్ కుడ్ హ్యాంపర్ జెండర్ ఈక్వాలిటీ అంటుంది. వై జెండర్ ఈక్వాలిటీని ఇది ఎట్లా హ్యాంపర్ చేస్తుంది, హౌ ఇట్ హ్యాంపర్స్ ద జెండర్ ఈక్వాలిటీ. ఒకవేళ పెయిడ్ లీవ్ కనుక మనం ప్రొవైడ్ చేస్తే
ఇప్పుడు ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉమెన్కి పెయిడ్ లీవ్ కనుక డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్ కనుక మనం అవకాశం ఇస్తే హౌ డస్ ఇట్ హ్యాంపర్ ద జెండర్ ఈక్వాలిటీని ఇది ఎలా హ్యాంపర్ చేస్తుంది అని చెప్పడానికి ది ఆథర్ హ్యాస్ టేకెన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ జపనీస్ కేస్ స్టడీ. జపాన్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని మనకు ఆథర్ ఇక్కడ చెప్పింది. జపాన్లో ఉన్నది, జపాన్ వినో వెరీ టాప్ ఇండస్ట్రియల్ కంట్రీ. ద టెక్నాలజికల్లీ ఇట్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ కంట్రీ. దాని టెక్నాలజికల్ లెవెల్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి కంపేర్ టు ద ఇండియా ఆర్ ఈవెన్ డెవలపింగ్ కంట్రీస్. అవునా, అయినప్పుడు కూడా దేర్ ఈజ్ ఎ జెండర్ డిస్క్రిమినేషన్. మన దగ్గర అయితే ఎంత జెండర్ డిస్క్రిమినేషన్ ఉందో దానికంటే ఒక బిట్ ఎక్కువనే జెండర్ డిస్క్రిమినేషన్ ఉన్నట్టుగా మనకి ఆర్టికల్ తోటి అర్థమవుతుంది. ఇంత ముందు వరకు మనకు తెలియదు జపాన్ అంటే ఇట్ ఈస్ ఎన్ ఎగాలిటేరియన్ సొసైటీ అని చెప్పేసి అటువంటి మిత్స్ మనకు ఉంటాయి. అంటే దాంట్లో అందరూ వాళ్ళంతా టెక్నోక్రాట్స్, వాళ్ళంతా హైలీ మెచ్యూర్డ్, అది ఇట్స్ ఎ మెచ్యూర్డ్ సొసైటీ. కాబట్టి మనం అనుకుంటాం దే షల్ నాట్ బి ఎనీ జెండర్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి. కానీ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్ జపాన్లో ఉందని చెప్పేసి ఆథర్ చెప్తున్నారు ఒక ఎగ్జాంపుల్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 7 decades అవుతుంది పెయిడ్ లీవ్ అవైల్ చేసుకునే అవకాశం ఉంది. 7 decades కిందనే ఉమెన్కి డ్యూరింగ్ దేర్ మెన్స్ట్రల్ సైకిల్ పెయిడ్ లీవ్ ఇచ్చేటువంటి అవకాశము వాళ్ళ చట్టం చేసింది. పెయిడ్ లీవ్ అంటే 7 decades అంటే దాదాపు 70 years కింద ద ఉమెన్ ఆఫ్ జపాన్ హ్యావ్ గివెన్ ద రైట్ టు అవైల్ పెయిడ్ లీవ్ డ్యూరింగ్ దేర్ మెన్స్ట్రల్ సైకిల్ నుంచి ఇప్పుడు పెయిడ్ లీవ్ ఇచ్చేటువంటి ఫెసిలిటీ జపాన్లో ఉన్నప్పటికీ కూడా ఓన్లీ 0.9% మాత్రమే ఆ పెయిడ్ లీవ్ని యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకు 0.9%? ఆల్రెడీ సోషల్ ట్యాబూస్ ఆర్ దేర్ అగెన్స్ట్ ద ఉమెన్ ఇన్ ద జపాన్. జపనీస్ కంపెనీస్ కానీ జపనీస్ కార్పొరేట్స్ కానీ దే డోంట్ ఇంక్లైన్ టు సెలెక్ట్ ద ఉమెన్ ఈవెన్ దో మెన్ అండ్ ఉమెన్ బోత్ హ్యావ్ ఈక్వల్ క్వాలిఫికేషన్స్, ఈక్వల్ క్రెడెన్షియల్స్. ది జపనీస్ గవర్నమెంట్స్ అండ్ జపనీస్ కార్పొరేట్ సెక్టర్ ప్రిఫర్స్ టు హైర్ ద మేల్స్ ఓవర్ ద ఫీమేల్స్. అక్కడ ఫీమేల్స్ కంటే మేల్స్, ఫీమేల్ హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడే, హైలీ క్వాలిఫైడ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మెయిల్ని మాత్రమే చూజ్ చేసుకోవడానికి, హైర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అవునా, ఈవెన్ పే విషయంలో కూడా దెర్ ఈస్ మచ్ డిస్పారిటీ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్ ఇన్ జపాన్. ఫర్ సేమ్ వర్క్కి, ఫర్ సేమ్ నేచర్ ఆఫ్ వర్క్కి ద పే విషయంలో కూడా దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఇఫ్ దే అవైల్ ద మెన్స్ట్రల్ లీవ్స్, పెయిడ్ మెన్స్ట్రల్ లీవ్స్, వాట్ హ్యాపెన్ ఇన్ దట్ సినారియో? ఏం జరిగేటువంటి అవకాశం ఉంది అలాంటప్పుడు? అంటే దే టోటల్లీ వాళ్ళని హైర్ చేసుకోవడం బంద్ చేస్తారు. అంటే దెన్ ఇట్ లీడ్స్ టు జెండర్ ఈక్వాలిటీని దెబ్బతీస్తుంది. అలాగే మన దగ్గర కూడా ఇఫ్ వీ గివ్ ద పెయిడ్ లీవ్ టు ది ఉమెన్ డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్ ఇట్ మే హ్యాంపర్ ది జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారు. ఇక్కడ సూటబుల్ గ్రౌండ్స్ ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జపాన్లో జెండర్ గ్యాప్ ఇండెక్స్లో జపాన్ చాలా వరస్ట్, అవుట్ ఆఫ్ 153లో 125th ర్యాంక్ ఉంది 2023లో. అవునా, సీ హౌ ద డిగ్రీ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద జపాన్. అట్లా ఉంది. కాబట్టి ఒకవేళ మన దగ్గర కూడా మనం కనుక ఇస్తే ఆల్రెడీ వర్క్ పార్టిసిపేషన్లో ఫీమేల్ వర్క్ పార్టిసిపేషన్ అనేటువంటి రేట్ అనేటువంటిది చాలా తక్కువ కంపేర్ టు ద మేల్ ఈవెన్ ఇన్ ఇండియా ఆర్ అక్రాస్ ద వరల్డ్. మనం ఇలాంటి కనుక అవైల్ చేసే అవకాశం ఇస్తే దెన్ ఇంకేమవుతుంది అంటే అందరూ మేల్ని హైర్ చేసుకోవడానికే చూస్తారు. జెండర్ ఇన్ఈక్వాలిటీని ఇంకా పెంచుతుంది. కాబట్టి గివింగ్ ఛాన్స్ టు అవైల్ పెయిడ్ లీవ్ ఫర్ మెన్స్ట్రేషన్ పీరియడ్ అనేటువంటిది ఇట్ హ్యాంపర్స్ ది జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి ఆథర్ చెప్పే దాంట్లో నిజం ఉంది అని చెప్పేసి. ఒకవేళ క్వశ్చన్ రావచ్చు, క్రిటికల్లీ అనలైజ్ ది డిమాండ్ ఫర్ పెయిడ్ లీవ్ ఫర్ మెన్స్ట్రేటింగ్ ఉమెన్ అని చెప్పేసి అడగొచ్చు క్వశ్చన్. ఒకవేళ మెన్స్ట్రల్ సైకిల్ టైంలో పెయిడ్ లీవ్ ఇవ్వాలన్నా దాన్ని క్రిటికల్ అనలైజ్ చేయమని అడిగితే మనం ఇక్కడ ఈ ఆన్సర్ని మనం రాయొచ్చు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి థర్డ్ ఆర్టికల్ వచ్చేసి 16th ఫైనాన్స్ కమిషన్ బిగిన్స్ వర్క్. 16th ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది వర్క్ని స్టార్ట్ చేసింది. అండ్ వాట్ ఈస్ ఫైనాన్స్ కమిషన్? అండర్ ఆర్టికల్ 280 ది ఫైనాన్స్ కమిషన్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ఎవ్రీ 5 years. ఎవ్రీ 5 yearsకి ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయబడుతుంది. ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై ది ప్రెసిడెంట్. అండర్ ఆర్టికల్ 280 ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ వచ్చేసి ఇది ఎకానమీకి యూజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ పాలిటీ కూడా యూజ్ అయ్యేటువంటి టాపిక్ ఇది. ఎకానమీలో అడగవచ్చు, పాలిటీలో అడగవచ్చు ఈ క్వశ్చన్ మీకు. ఎస్, ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తాడు ఎవ్రీ 5 yearsకి ఒక ఫినాన్స్ కమిషన్ని. ద రోల్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఈజ్ టు సజెస్ట్ ఎ ఫార్ములా ఫర్ డెవల్యూషన్ ఆఫ్
taxes. Devolution of taxes. మనకు తెలుసు certain taxes are levied by the center and certain taxes are levied by the states. And certain taxes are collected by the center and certain taxes are collected by the state. కానీ సెంటర్ కలెక్ట్ చేసినటువంటి ట్యాక్సెస్లో కొన్ని డివిజబుల్ పూల్ ఉంటాయి, పంచేటువంటివి ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ మధ్యలో, స్టేట్కి సెంటర్కి మధ్యలో. వాటిని ఏమంటాం అంటే డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటాం. ఈ డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్స్కి ఎలా డివల్యూషన్ చేయాలి, ఎలా బదలాయించాలి. వర్టికల్ డెవల్యూషన్ అండ్ హారిజంటల్ డెవల్యూషన్. అంటే సెంటర్ నుంచి స్టేట్కి వర్టికల్ డెవల్యూషన్ అంటాం, అండ్ స్టేట్స్ మధ్యలో మంచడాన్ని హారిజంటల్ డెవల్యూషన్ అంటాం. ఈ వర్టికల్ అండ్ హారిజంటల్ డెవల్యూషన్కి ఈ డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్, ఇవి పంచగలిగినటువంటి ట్యాక్సెస్ ఉన్నాయో, ఇప్పుడు సెస్ ఉంది, సెస్లు పంచరు, సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంటే యూజ్ చేసుకుంటుంది సెసెస్ని. కానీ కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి, ఆ ట్యాక్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసి కలెక్ట్ చేసినప్పటికీ సెంట్రల్ అండ్ స్టేట్ మధ్యలో అవి డివైడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటాం. డివైడ్ చేయడానికి ఒక ఫార్ములా కావాలి కదా, ఏ ఫార్ములా ఆధారంగా డివైడ్ చేయాలనేటువంటిది సూచించేదాన్ని మనం సూచించే ఒక టాస్క్ వచ్చేసి ఫినాన్స్ కమిషన్ది. ఫినాన్స్ కమిషన్లో ఎవరు ఉంటారు, 5 yearsకు కాన్స్టిట్యూట్ చేస్తారు, ఒక చైర్మన్ అండ్ 4 members ఉంటారు. వీళ్ళందరినీ కూడా ప్రెసిడెంటే కాన్స్టిట్యూట్ చేస్తారు. అఫ్కోర్స్ ప్రెసిడెంట్ సొంతంగా ఎవరిని కూడా అపాయింట్ చేయడు, అండ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తోటే అపాయింట్ చేస్తారు. 1 chairman 4 membersని. అండ్ ది ఫైనాన్స్ కమిషన్ హ్యాస్ ఆల్సో అనదర్ టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే అండర్ ఆర్టికల్ 275 కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్కి గ్రాంట్స్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ వేరియస్ రీజన్స్. ఆ గ్రాంట్స్ని ఎలా డివైడ్ చేయాలి, ఏ స్టేట్స్కి ఏ బేసిస్ ప్రకారం ఇవ్వాలి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటిది అప్పు కాకుండా ఉదారంగా ఇచ్చేదాన్ని మనం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటాం. కొన్ని స్టేట్స్కు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఆర్టికల్ 275. ఆ గ్రాంట్స్ ఎలా ఇవ్వాలి, దానికి ఫార్ములా ఏందని సజెస్ట్ చేసేది ఫినాన్స్ కమిషన్. 2 ఉన్నాయి రూల్స్ అండర్ ఆర్టికల్ 280 డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ని వర్టికల్ అండ్ హారిజంటల్ డివల్యూషన్ కోసం ఏ ఫార్ములా ప్రకారం స్టేట్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయాలి, అండ్ ఆర్టికల్ 275 ప్రకారం ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ని ఏ స్టేట్స్కు ఎంత మొత్తంలో ఇవ్వాలని చెప్పేసేది ఫినాన్స్ కమిషన్ యొక్క రోల్. అయితే 16th ఫినాన్స్ కమిషన్కి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఒక అడిషనల్ రోల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంది అంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఫినాన్సింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్. ఫినాన్సింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్స్ ఉన్నది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారము ఎన్డీఆర్ఎఫ్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఇది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి ఫండ్స్ ఇవ్వాలి. ఇక్కడ ఈ 16th ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అంటే ఏమేమి అడ్వైజులు ఇవ్వాలి, సజెషన్స్ ఏమి ఇవ్వాలనే విషయంలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏవేవి సజెషన్స్ ఇవ్వాలనేటువంటి దాన్ని మనం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. ఇంతకుముందుకు 280, 275 అన్ని ఫైనాన్స్ కమిషన్కి ఇచ్చేది, కానీ ఈ 16th ఫైనాన్స్ కమిషన్కి వచ్చేసి ఫైనాన్సింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్, విపత్తు నిర్వహణ కోసము ఎన్డీఆర్ఎఫ్ నుంచి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి ఏ విధంగా ఫండ్స్ ఇవ్వాలి దాన్ని కూడా సజెస్ట్ చేయమని చెప్పేసి దీనికి ఇవ్వడం జరిగింది. దిస్ ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ ఎవరు చైర్మన్గా ఏర్పాటు చేసినంటే ది నీతి ఆయోగ్, ఫార్మర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేసారు. ఇది ఏప్రిల్ ఇక్కడ 5 yearsకు అంటే ఏప్రిల్ 2026 నుంచి 2031 వరకు దీని రికమెండేషన్స్ అమల్లో ఉంటాయి. అవునా, ఇప్పుడు ఎప్పటి వరకు ఈ రికమెండేషన్స్ సబ్మిట్ చేయాలి అంటే October 31st, 2025 వరకు దీని యొక్క రికమెండేషన్ని ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫినాన్స్ కమిషన్. ఎప్పటి వరకు October 31st, 2025 వరకు. దీని యొక్క రికమెండేషన్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతాయి అంటే 2026 నుంచి 2031 వరకు ఇంప్లిమెంట్ అవుతాయి. ఈ ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.